తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ విద్యుత్ సౌదాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో సతీమణి దివ్య భాస్కర్ సమేతంగా తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షురాలు వసంత కుమారి ప్రతి ఏటా విద్యుత్ సౌదా ప్రాంగణంలో తాము బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ మహిళా ఉద్యోగులు తమ సంస్థ కొరకు అహర్నిశలు శ్రమిస్తూ సాంప్రదాయబద్ధంగా తెలంగాణ పండుగలను కూడా అంతే శ్రద్ధగా నిర్వహిస్తున్నారని అన్నారు. గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా కంది పువ్వులలో సిక్కులుగా తీరొక్క పూలు చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారుల్లో వీడి చలి పుట్టి నిలిచి పట్టరాని ఆనందాలే పరమేశ్వరుడెదురాయనమ్మో ఈ మాడలోన పరమేశ్వరుడెదురాయనమ్మో ఈ మాడలోన బంగారు నిందది సభమానిలకు పోతే బంగారు నిందది సభమానిలకు పోతే భగవంతుడెదురాయనమ్మో ఈ మాడలోన భగవంతుడెదురాయనమ్మో ఈ మాడలోన బంగారు kudos to this whole team and team of organized such a wonderful event, such a professional event. All of you have taken time out of your busy schedule to celebrate this occasion so beautifully, and that's a testament to the ability of women to balance work and personal lives and everything else, keeping the community together so beautifully. So thank you so much. I'm honored to be here and be amongst all of you inspirational achievers. Thanks a lot. సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దానికి మా ట్రాన్స్కో సీఎండీ గారు విత్ ఫ్యామిలీ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ని చాలా సంప్రదాయంగా ఇక్కడ జరుపుకుంటుంటాము ఎవ్రీ ఇయర్. అంతేకాకుండా ఈసారి స్టేట్ గవర్నమెంట్ మరియు మా ఆర్గనైజేషన్ కూడా మాకు సపోర్ట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డి సార్కి మరియు పట్టి సార్కి మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ బతుకమ్మ అంటే రకరకాల పువ్వులతో రకరకాల ఆకులు పెట్టి బతుకమ్మని పేర్చి ఆడి పాడి నీళ్ళలో వదులుతాం కదా. అప్పుడు ఆయుర్వేద గుణాలున్న పువ్వులు ఆకులు నీళ్ళల్లో చేరి నీళ్ళలో ఉండే బ్యాక్టీరియాని క్లీన్ చేస్తాయి. కాబట్టి ఇది ఒక మంచి పండగ, ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన పండగ. సో ప్రతి ఒక్కరు ఇది జరుపుకోవాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా బతుకమ్మని దాండియాని మిక్స్ చేయొద్దండి. మరియు ఆడేటప్పుడు చప్పట్లతోనే ఆడవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చప్పట్లు మనం గట్టిగా కొట్టినప్పుడు అక్యుప్రెషర్ అనేది జరిగి మన బాడీలో ప్రతి నర్వ్ యాక్టివేట్ అవ్వడం వల్ల మనకు రోగాలు కాకుండా లోపల ఎక్కడో ఉన్న రోగాలు కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి ఇది మంచి అవకాశం మనకు, కాబట్టి అది యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు.